జెంట్స్కి కూడా కొంచెం పెళ్లి చేసుకోబోయే వాళ్ళకు చేసుకున్న వాళ్ళకు చెప్తున్నాను, కొంచెం తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని నమ్మి ఒక అమ్మాయి మిమ్మల్ని చేసుకుంటుంది అంటే ఆమె తను ఎంత నమ్ముతుందండి? మిమ్మల్ని నమ్మి ఆ అమ్మాయిని వాళ్ళు ఎంతో వాళ్ళ ప్రేమకు గుర్తులు ఒక ఆడపిల్లని కన్నా పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిని ఎంతగా ప్రేమగా కని పెంచి చదివించి అల్లరి ముద్దుగా చూసుకొని ఎంత అసలు మీరు అంత ఎవరో కూడా తెలియదు వాళ్ళకు. అయినా మిమ్మల్ని నమ్మి నా బా నా నా బిడ్డ అని ఎంతో బాధ్యతగా మీరు చూసుకుంటారని నమ్మి మీకు ఇచ్చినప్పుడు అంతే బాధ్యతగా మీరు స్వీకరించి చనిపోయేంత వరకు పెళ్ళప్పుడు చేసిన ప్రమాణాలను మీరకుండా కష్టంలో సుఖంలో ప్రతి దాంట్లో తోడుగా ఉంటానని ప్రమాణాలు చేసి ఆ ప్రమాణాలు మీరకుండా చనిపోయేంత వరకు ఒకటేలాగా ఎందుకని ఉండరు? ఒకవేళ లేకపోతే ఉండే ప్రయత్నం చేయండి. ఇది మన మనుషులమండి. అరే మిమ్మల్ని నమ్మిన మీ అమ్మ అంటే మిమ్మల్ని కన్నా మీ తల్లి మీకు ఎంత ముఖ్యమో మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ భార్య కూడా మీకు అంతే కదా. మీ అమ్మ కూడా ఒకప్పుడు మీ నాన్నకు భార్యనే కదా. ఇప్పుడు మీ పేరెంట్స్ మీకు ఎంత ముఖ్యమో మీ వైఫ్ కూడా మీకు అట్లనే కదా. మీ మామగారు మీ అత్తగారు ఎంతో నమ్మి కదా మీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. మరి మీరే వాళ్ళని బాధపెట్టి కష్టపెట్టి ఇబ్బంది పెడితే ఎవరితో చెప్పుకుంటారు? కొంచెం ఆలోచించండి. ఆల్రెడీ మంచిగా చూసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, భార్యలను తల్లిని అటు పేరెంట్స్ని ఇటు తోడబుట్టిన వాళ్ళను భార్యను కూడా ఈక్వల్గా చూసుకునే వాళ్ళు ఉన్నారు. లేరు అని చెప్పను, కొంతమంది లేని వాళ్ళ కోసం కొంచెం ఒక రిక్వెస్ట్ అంతే. ఇక్కడ మీకు కూడా ఫ్యూచర్లో పిల్లలు ఉంటారు. మీ పుట్టిన పాపను మీ అల్లుడు ఎలా అయితే చూసుకోవాలని మీరు డిసైడ్ అవుతారో మీ తల్లిని మీ తండ్రి ఎలా చూసుకున్నాడో లేదో తెలీదు, కానీ ఎలా చూసుకోలేదో ఆ ప్రేమ మీ భార్యకు మీరు ఇవ్వండి. అటు మీ పేరెంట్స్కి ఎలా షేర్ చేస్తారో ఇటు మీ భార్యకు ఎలా అట్లాగే ఈక్వల్గా ఇవ్వండి. రేపు కష్టకాలం వస్తే మీ పేరెంట్స్ మీ తోడబుట్టిన ఎవరు చూడరండి, ఇట్లా చూసి వెళ్ళిపోతారు అంతే. భార్య మాత్రం ఎప్పటికి ఉండేది. తప్పుగా అనుకోకండి, నచ్చపోతే హట్ అవ్వకండి. చెప్పాలి అనిపించింది చెప్పాను అంతే. ఓకేనా? మీరు కూడా మీ భార్య కోసం మీ పేరెంట్స్ కోసం ఈక్వల్గా ఏ చేసినా చక్కగా జాబ్ పెట్టుకోండి. జాగ్రత్తగా చెడు అలవాట్లకు పోకుండా చదువుకోండి, జాబ్ చేసుకోండి, డబ్బులు పక్కన దాపెట్టుకోండి. అటు పేరెంట్స్ని ఇటు తోడబుట్టిన వాళ్ళను ఇటు భార్యను తర్వాత మీకు అయిన పిల్లలను మీరు కన్నా పిల్లలు కూడా ఒక్కరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ ఏజ్ అయిపోయిన టైంలో అది కూడా ప్లాన్ చేసుకోండి దయచేసి. ఇట్లా ఎవరు చేసుకున్నా ఏ ఫ్యామిలీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ అవ్వవు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.